నాయనా ఓ అర్ధకింట బస్సుకేయే డిపో కాడికి పోయి తీసుకొచ్చుకుంటా. అరే మల్లేష్ అన్న పోయిన నెలలనే తీసుకుంటి అప్పుడే 200 పెరిగిందా? వామ్మో గంత రేటు పెట్టి ఏడగొంతం ఊర్లో సేట్ కాడ మాట్లాడినా 2 కింటాలు వేసుకుంటే తక్కువకే ఇస్తా అన్నాడు. ఇగో గిట్లున్నాయి బియ్యం తిప్పలు, అంగట్లా తక్కువన్నది ఆ రేటు. కిలో 55-60 రూపాయలు. అట్లని కొనక తప్పదు తినక తప్పదు, కానీ ఓ 4 నెలలు ఆగితే గా తిప్పలు తప్పుతాయుల్లో. కూపన్ కారెట్ ఉన్నోళ్ళంతా సంక్రాంతికి వెళ్ళి సన్న బియ్యం తినబోతున్నారు. ఇక వచ్చే జనవరి సందే రేషన్ దుకాణాల్లో సన్నాలు ఇస్తామని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి చెప్పిండు మంత్రి ఉత్తమ్ సారు. అసెంబ్లీ ఓట్లకు ముందే హామీ ఇస్తే కొత్త ఏడాదికి వెళ్ళి చాలు చేసే పనులు ఉన్నారు. ఇప్పుడు మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు, అంతమందం సన్న బియ్యం వస్తాయి అన్నట్టు. అట్లనే సబ్సిడీ రేటు గోధుమలు సూతిస్తారట. ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారు మరి? తీసుకోకుంటే కారెట్ పోతుందని దుకాణాలకు వచ్చి జోకించుకుంటారు. పొద్దుగాల నాస్తకు దోశలకు పండుగకు మురుకులు చేస్తానుకో కొన్ని ఉంచుకొని కడుమై బయట అమ్మేసుకుంటారు. ఇక రేషన్ దుకాణాలకు వెళ్ళి లారీలే దొడ్డు బియ్యం మిల్లులకు పోతుంటాయి. ఆడ పాలిష్ పట్టించి అమ్ముకుంటున్నారు. సర్కారు ఇచ్చే బియ్యం తోటి ఫాయిదా లేదు కాబట్టి అందరు తినే సన్నాలే సప్లై చేసే ఆలోచన చేసిండ్రు అన్నట్టు. గిట్లయితే పేదోళ్ళు బయట ఎక్కువ రేటు పెట్టి బియ్యం కొనుక్కునే తిప్పలు తప్పుతాయి, రేషన్ షాపుల్లో కూపన్ బియ్యం అమ్ముకునే దందాలు ఆగుతాయి అనేది సర్కారు ఆపోచన. డీలర్లు బ్లాక్ లో బియ్యం అమ్మితే కేసులు పెట్టి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తారట. అట్లనే రాష్ట్రంలో ఖాళీగున్న 1629 దుకాణాలకు కొత్త డీలర్లను పెట్టే పనులు ఉన్నారు. ఇక రేషన్ కారెట్లు లేనోళ్ళకి కూడా చెప్పునే కొత్త కారెట్లు ఇస్తారా అంటే అందరికి డబుల్ ఫాయిదా అవుతుంది పో.